సాహితీ మిత్రులందరికీ తెలుగు కథాస్రవంతికి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. వైష్ణవి సీరియల్ నవల రచన దర్భా లక్ష్మీ అన్నపూర్ణ. మరి ఈ కథలో తదుపరి భాగంలో ఏం జరుగుతుందో వెళ్ళి చూసేద్దామా? కథలోకి వెళ్ళిపోతున్నాను. వైష్ణవి అలా ఒప్పేసుకోవటం కూడా అనంత్కి మరింత ముచ్చటగా అనిపించింది. మరి మీకు సబ్జెక్టులో ఏమైనా సందేహాలు వస్తే తీర్చేదెవరు? హఠాత్తుగా వైష్ణవికి కలిగే ఇబ్బంది అతనికి స్ఫురించగా కాస్తంత ఆతృత నిండిన స్వరంతో అడిగాడు. ఒక 2 క్షణాలు ఆలోచిస్తున్నట్టుగా మౌనంగా ఉండిపోయింది ఆమె. ఫోన్లో ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుంటూ ఉంటాను. ఒక్కోసారి వాళ్ళు నా సందేహాలని లెక్చరర్స్కి చెప్పి తెలుసుకుంటూ ఉంటారు అంది. అయ్యో, రెగ్యులర్గా కాలేజీకి వెళ్తూ చదువుకుంటే ఇంకా చక్కగా చదువుకునే అవకాశం ఉండేదని ఫీల్ అవుతున్నారా అన్నాడు అతను. వైష్ణవి ఈ ప్రశ్నకి మాత్రం చప్పున జవాబు చెప్పింది. ఎంత మాత్రమూ లేదు. అమ్మమ్మ విషయంలో అక్కయ్యలు భయపడటంలో చాలా అర్థం ఉంది. తాతయ్య గారు ఉన్నప్పుడు వేరు. నేను కాలేజీకి వెళ్ళిపోతే అమ్మమ్మ ఒక్కతే అయిపోతుంది ఇంట్లో. అమ్మమ్మ అక్కయ్యలతో ఉండటమే సరైన నిర్ణయం అనిపించింది. విషయం కష్టమైనదైనా ఇష్టంగా స్వీకరించారన్నమాట అన్నాడు. అవును, మీ ధీరత్వానికి అభినందనలు ఆమె వైపు మెచ్చుకోలుగా చూస్తూ అన్నాడు అనంత్. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో తన మార్గాన్ని చటుక్కున మార్చుకోగలిగిన ఆమె శక్తి సామర్థ్యాలకి. అసలైతే కాంతమత్తయ్య కూతుళ్లలో ఎవరో ఒకరు నేను కాలేజీకి వెళ్ళినప్పుడు అమ్మమ్మకి తోడుగా ఉండేలా అనుకున్నాం, కానీ అది కూడా సరైంది కాదనిపించింది. ఈ వయసులో అమ్మమ్మ అక్కయ్యల దగ్గర ఉండటమే అన్ని విధాలా మంచిదనిపించింది. ఇక్కడ కాంతమత్తయ్యకి కూడా వరలక్ష్మి కౌసల్య ఇద్దరూ ఉండటం ముఖ్యమనిపించింది. ఈ విషయాలేవి కూడా నా చదువు మీద అంతగా ప్రభావం చూపించవనిపించింది అంది. వైష్ణవి మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వింటున్న అతనికి వైష్ణవి మాట్లాడే తీరులో కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉందనిపించింది. ఇంకొంచెం కూర వేయనా అడిగాడు అనంత్ స్పూన్ని చేతిలోకి తీసుకుంటూ. ఆ ఇంకొంచెం కూడా మీరు వేసుకుంటే నేను చేసిన కూర అంత రుచిగా ఉంది కాబోలు అనుకుంటాను అంది వైష్ణవి చిరునవ్వుతో. మీ చేత ఆ మాట కాస్త అనిపించి ఆ కూరని నేనే వేసుకుందాం అన్నది నా ఎత్తుగడ. అతని కళ్ళల్లో కొద్దిగా హాసరేఖలు మెదులుతుండగా అన్నాడు. అయితే సంతోషమే అంది వైష్ణవి. ఇద్దరూ పెరుగు అన్నం తింటున్నారు. 2 నిమిషాల నిశ్శబ్దం తర్వాత అన్నాడు అతను. మీతో ఒక చాలా చాలా ముఖ్యమైన విషయాన్ని నిన్నటి నుంచి చెప్పాలనుకుంటున్నాను. కానీ సందేహిస్తున్నట్టుగా ఆగిపోయాడు అనంత్. కించిత్ ఆశ్చర్యంగా కళ్ళెత్తి అతని వైపు చూసింది వైష్ణవి. ఏమిటా విషయం అన్నట్టు. మిమ్మల్ని మీరు అనటం కాస్త ఇబ్బందిగా అనిపిస్తోంది. బహుశా మీరు ఇంకా స్టూడెంటు, నేను ఉద్యోగస్తుని కావటం వల్లనేమో అన్నాడు. ఏం కాదులేవోయ్ అబద్ధాల అందగాడా, ఈ అమ్మాయి నీ మనసుకి దగ్గరగా అనిపిస్తోంది కనుక అని అతని మనసేమో అల్లరిగా మొరాయించటం మొదలుపెట్టింది. వైష్ణవి అప్రయత్నంగా అతని వైపు చూసింది. ఆమె ఒక విషయం గమనించింది. అతను ఏ మాటనైనా సందేహాత్మకంగా మీ అభిప్రాయం ఏమిటి ఈ విషయంలో అన్నట్టుగా చెప్పడు. నా ఈ మాట అభిప్రాయం 100కి 100 సరైనది అన్నట్టుగా చెబుతాడు. అందుకే తాను సరదాగా అన్నట్టుగా అంది. నాకు ఏదో తెలియని ఇబ్బందిగానే అనిపించింది. నేనేదో పెద్దదాన్ని అయిపోయినట్టుగా నువ్వు అనటం మొదలు పెడితే నాకు కూడా అమ్మయ్య అనిపిస్తుంది అంది. అవునా, మరి ఈ మాట మొదట్లోనే చెప్పి ఉండొచ్చుగా. అందుకే ఆడవాళ్ల వయస్సు, మగవాడి సంపాదన అడగకూడదంటారు. నేను అడగకుండానే మీ వయస్సుని పెంచేశానన్నమాట అన్నాడు గమ్మత్తుగా. ఇప్పుడు తగ్గిందిగా, పర్వాలేదులేండి హాయిగా నవ్వేసింది వైష్ణవి. 2 ప్లేట్లు తొలిచేసి బ్యాగులో పెట్టేసింది. మీరెందుకు కడగటం, డ్రైవరు చేస్తాడుగా ఆ పని అన్నాడు. పర్వాలేదులేండి, నేను కూడా తిన్నానుగా ఈరోజు అంది. అక్కడే కుర్చీ మీద వేసి ఉన్న టవల్తో తను చేయి తుడుచుకుని ఆమె చేతికి అందించాడు అతను. ఇద్దరూ బయలుదేరారు అనుకున్న చోటికి. నువ్విక్కడే ఉండు, కారు నేను డ్రైవ్ చేస్తానులే అన్నాడు అనంత్ డ్రైవర్తో. అరగంట డ్రైవింగ్ తర్వాత అనుకున్న గమ్యం చేరుకున్నారు. దారి పొడవునా మధ్య మధ్యలో కబుర్లు. వైష్ణవి నిశ్శబ్దంగా కదిలిపోతున్న పరిసరాలను పరిశీలిస్తూ ఉండిపోవటం ఇలా జరిగిపోయింది.
కారు ఒక విశాలమైన ఆవరణలోకి ప్రవేశించింది. సెక్యూరిటీ గార్డ్ గేటు తెరిచి సెల్యూట్ చేసి పక్కన నిలబడి ఉండగా కారు కొంత దూరం లోపలికి వెళ్ళింది. అలా వెళ్తున్నప్పుడు తోవకు అటు ఇటుగా ఉన్న పూల మొక్కలు తోటమాలి మమ్మల్ని చాలా శ్రద్ధగా బాగా చూసుకుంటున్నాడు అన్నట్టుగా ఆరోగ్యంగా తాజాగా ఉన్నాయి. కాస్తంత దూరంలో పెద్ద పెద్ద గోడౌన్లు కనిపిస్తున్నాయి. ఆ పరిసరాలన్నిటినీ చూసుకునే వాళ్ళ కోసం ఒక చిన్న ఇల్లు కాస్తంత దూరంలో కనిపిస్తోంది. ఆ ఇంట్లో మనుషులు ఉంటున్నారన్న విషయాన్ని ఆ ఇంటి బయట తాడు మీద ఆవరేసి ఉన్న ఆడవాళ్ల బట్టలు, పిల్లల బట్టలు, మగవాళ్ల బట్టలు, ఆ ఇంట్లో ఒక కుటుంబం నివసిస్తోందన్న విషయాన్ని చెబుతున్నాయి. కుడివైపుకి మళ్ళితే నాలుగైదు కాస్తంత విశాలంగా అనిపిస్తున్న షెడ్లు ఉన్నాయి. రా వైష్ణవి, ఇవే నేను చెప్పిన చేతి పనుల, చేనేత పనుల కేంద్రాలు. ముందుగా 4-5 కుటుంబాలని ఒప్పించి వాళ్ళకి కొన్ని అధునాతనమైన పద్ధతులను పరిచయం చేసి వాటిలో శిక్షణ ఇప్పించాం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వాళ్ళు అలవాటు పడ్డ పద్ధతుల మీదనే వాళ్ళకి మక్కువ, ఆసక్తి ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. దేనితోనైనా అనుబంధం అంటూ ఏర్పడితే అది ఎంత బలంగా ఉంటుందో కదా అనిపిస్తోంది వీళ్ళని చూస్తుంటే. ఒక చెక్కబొమ్మని చెక్కటానికి ఎప్పటినుంచో వాళ్ళు ఉపయోగిస్తున్న టూల్స్ని స్పృశించినంత ప్రేమగా మేం తెచ్చి ఇచ్చిన అధునాతనమైన టూల్స్ని వాళ్ళు స్పృశించటం లేదు అన్నాడు. ఆ పాత పరికరంలో ఎన్ని బొమ్మల వదనాల్లో చిరునవ్వుల పువ్వులు పూయించిన అనుభూతి నిక్షిప్తమై ఉందో. ఆ అనుభూతులతో అది పరిమళిస్తూ ఉంటుందేమో వైష్ణవి అంది సాలోచనగా. ఆమె అన్న ఆ మాటకి అనంత్ ఆమె వైపు తిరిగి చూడకుండా ఉండలేకపోయాడు. ఎవరి హృదయంలో నుంచైనా ఎటువంటి డాంబికాలతోనూ సంబంధం లేకుండా ఉప్పొంగే ఒక ప్రేమైక భావాన్ని అర్థం చేసుకుని గౌరవంతో స్పందించటం అన్నది అందరికీ సాధ్యం కాదు. ఒక హృదయ స్పందనని నిజాయితీగా అర్థం చేసుకోవటం ఇంకో స్పందించే శక్తిగల హృదయానికే అర్థం అవుతుంది, సాధ్యం కూడా అవుతుంది. అతను తన వైపు చూడటాన్ని గ్రహించిన వైష్ణవి తను అతని వైపు కనులు తిప్పి చూసింది. అతని చూపులో ఒక ఆరాధనాభావం కదలటం వైష్ణవి దృష్టిని దాటిపోలేదు. చప్పున కనులు తిప్పుకుంది. ఈ కొన్ని రోజుల సామీప్యంలో ఆమెకి అతను కొంత అర్థమయ్యాడు. ఇతని ఆలోచనా తీరు కూడా తన ఆలోచనా తీరులాగే ఉంటుందని 1-2 సార్లు వైష్ణవి అనుకుంది కూడా. ఇద్దరూ లోపలికి ప్రవేశించారు. అనంతని చూస్తూనే అక్కడ పనిచేసుకుంటున్న వాళ్ళల్లా లేచి నమస్కారం చేశారు. మరికొంతమంది చేస్తున్న పనిని వదిలిపెట్టడం వీలు కాని వాళ్ళు కూడా లేవటానికి ప్రయత్నిస్తుంటే అనంత్ వాళ్ళని లేవవద్దని వారించాడు. అనంత్కి నమస్కారం చేసిన వాళ్ళు వైష్ణవికి కూడా నమస్కారం చేశారు. అతను వైష్ణవిని పరిచయం చేస్తూ అన్నాడు, మీ మనసులో మాటని తనకి చెబుతూ ఉండండి ఇక మీదట. అది కష్టమైన, సంతోషమైన, పనికి సంబంధించిన ఎటువంటి సమస్యనైనా అన్నాడు అతను మధ్యలో వైష్ణవి వైపు కూడా చూస్తూ. అతను వాళ్లతో చెబుతున్న మాటలకి తను అవునన్నట్టుగా తల పంకించింది వైష్ణవి. ఒక్క క్షణం ఆమెకి ఆశ్చర్యంగా కూడా అనిపించింది. తను ఇక్కడే శాశ్వతంగా ఉండిపోయేటట్టుగా అనంత్ ఎందుకు మాట్లాడుతున్నాడు? పైగా నీ చదువు అయిపోయాక వీటన్నిటి మీద మనస్సుని లగ్నం చేయొచ్చులే అన్నాడు. తను ఏదైనా మంచి ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోతే తనని అతను తన హృదయంలోనే నిలుపుకోబోతున్నాడన్న విషయం ఆమెకి తెలియదు. ఆ క్షణంలో జీవితం పట్ల వైష్ణవి దృక్పథమే వేరు. అతి సమీపంగా ఎంతో హుందాగా, గంభీరమైన, అందమైన వ్యక్తి ఉన్న స్త్రీ సహజమైన ఆకర్షణాభావం ఆమెలో తల ఎత్తటం లేదు. బాధామయం, అమృతమయం ఈ రెండు ఆమె జీవితంలో సమానమైన స్థానాన్ని తీసుకున్నాయి ఇప్పటి వరకు. తల్లితో ఉన్నప్పటి పసితనపు జీవితంలోని చేదు, అమ్మమ్మ తాతయ్య గారులు చూపించిన అభిమానం, ఆదరణ అమృతమయం. వీరి ఆదరణ ఆమెని మరింత శక్తిమంతురాలుగా తీర్చిదిద్దిన మనుష్యుల మనస్తత్వాల్లోని వికృత స్వరూపాలను కూడా చూసిన ఆమెకి పదే పదే అనిపిస్తూ ఉంటుంది, తనలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఈ ప్రపంచంలో. కానీ తనకి దొరికిన అదృష్టం అందరికీ దొరకటం సాధ్యం కాదు. అందుకే ఈ ప్రపంచంలో ఎంతో దుఃఖం ఉంది. దాన్ని రవ్వంతైనా తగ్గించడానికి తను ఏమైనా చెయ్యగలదా అన్న ఆరాటమే ఆమెని ఎప్పుడూ ఆమె మనసులో మెదులుతూ ఉంటుంది.
సరే, ఈ ప్రశ్నకి సందేహానికి జవాబు తర్వాత తెలుసుకుందాంలే అనుకున్న వైష్ణవి అక్కడే క్రింద కూర్చుని బొమ్మల్ని చెక్కడంలో నిమగ్నమైపోయి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుని ఆసక్తిగా చూడసాగింది. అక్కడ ఒక నడివయస్కురాలు ఏ బొమ్మకైనా ప్రాణం పోసే భావాన్ని పలికించే కళ్ళని చెక్కుతోంది ఒక ముఖానికి. ఇది చాలా సూక్ష్మ దృష్టితో ఏకాగ్రతతో చేయవలసిన పని. ఆ పని చేస్తున్న ఆ మహిళ కళ్ళెత్తి వైష్ణవి వైపు చూసి చిన్నగా నవ్వి మళ్ళీ తన పనిలో మునిగిపోయింది. ఆమె చేతిలో చాలా పదునుగా, చాలా చిన్న మొనతో కూడిన నాజూకైన కత్తిలాంటిది ఉంది. అనంత్ అప్పుడప్పుడు అక్కడికి వచ్చి వాళ్ళ పనులని పర్యవేక్షిస్తూ ఉంటాడు కనుక అతను వచ్చినప్పుడు కూర్చోవటం కోసం ఒక కుర్చీని ఏర్పాటు చేశారు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగులు. ఆ కుర్చీ తెచ్చి వేసి కూర్చోండి అయ్యగారు అన్నాడు ఒక అతను. వైష్ణవి అక్కడికి వచ్చిన వెంటనే అక్కడ బొమ్మలు తయారు చేయటాన్ని తెలుసుకోవటంలో ఆసక్తి కనబరుస్తూ నిమగ్నమైపోవటాన్ని ముచ్చటగా గమనిస్తూ ఆ కుర్చీలో కూర్చున్నాడు అనంత్. బొమ్మల తయారీ కోసం చెక్కల్ని కావలసిన సైజుల్లో ముక్కలుగా కోస్తున్న చోటికి వెళ్ళి ఆ పనిని గమనించసాగింది వైష్ణవి. అప్పుడు అనంత్ అక్కడే కాస్త దూరంలో పని చేసుకుంటున్న అతనిని పిలిచి చెప్పాడు, ఆ అమ్మాయి గారికి అసలు ఈ బొమ్మల తయారీలో అసలు ఏమేం పనిముట్లు ఉపయోగిస్తారో, వాటిని ఎలా ఉపయోగిస్తారో వివరంగా చూపించి చెప్పు అని. అతను వినయంగా చేతులు కట్టుకుని అలాగేనండని చెప్పి వైష్ణవి ఉన్న చోటికి వచ్చాడు. అమ్మాయి గారు, మీకు మొదటి నుంచి ఒక బొమ్మని ఎలా తయారు చేస్తారో అన్నీ వివరంగా చెబుతాను రండి అన్నాడు. వైష్ణవి లేచి అతనితో పాటు నడిచింది. ఇంతలో అనంత్ అన్నాడు ఆమెను ఉద్దేశించి, వైష్ణవి, నువ్వు ఇక్కడి వివరాలన్నీ తెలుసుకునేలోపు నేను అలా గోడౌన్స్ దగ్గరికి వెళ్ళి వస్తాను అని చెప్పి బయటికి కదిలాడు. వైష్ణవికి అన్నీ వివరంగా చెప్పి చూపించడానికి ముందుకు సాగుతున్న వ్యక్తిని అడిగింది వైష్ణవి, నీ పేరేమిటి అని. లక్ష్మణమ్మ, అందరూ లచ్చన్న అంటూ ఆప్యాయంగా పిలుస్తారమ్మా, చిన్నగా నవ్వుతూ చెప్పాడు లచ్చన్న. అతడికి ఓ 50 ఏళ్ళు ఉంటాయి. అతడు చెప్పిన ఆ తీరికి వైష్ణవి చిరునవ్వు నవ్వి అతడితో పాటు అడుగులు వేసింది. అతడు ఓ పక్కగా చిన్న గుట్టగా పడి ఉన్న చెక్క దుంగల్ని చూపిస్తూ చెప్పాడు, అమ్మా, ఈ బొమ్మలు తయారు చేయడానికి మెత్తగా ఉండి ఏ ఆకారంలోకి అయినా మలుచుకునేందుకైనా వీలుగా ఉండే కలపని ఎన్నుకుంటాం. అంటే టేకు, పైన్, వేప, బీచ్ ఇలాంటివన్నమాట. ఈ బొమ్మలతో ఆడుకునే పిల్లలకు కూడా ఇవి ఎలాంటి చేటు చేయవన్నమాట అండి. వీటిని లోపల తడంతా ఆరిపోయేలాగా ఆరబెట్టాలండి, లేకపోతే బొమ్మల్లో కొన్నాళ్ళకి పగుళ్ళొచ్చేస్తాయన్నమాట అంటూ వివరించాడు. అక్కడి నుంచి కొంచెం పక్కకి తీసుకువెళ్ళి, ఇదిగో ఇవన్నీ ఆరిన కలపదుంగలమ్మ, వీటిని మనకి కావలసిన సైజుల్లో, అంటే పెద్ద పెద్ద బొమ్మల్ని తయారు చేయాలంటే పెద్ద పెద్ద ముక్కల కింద, చిన్న చిన్న బొమ్మలైతే చిన్న చిన్న ముక్కల కింద ఇలా ఈ రంపాలతో కట్ చేస్తారు. ఇక్కడ చూడండి, చేతి రంపాలతో కట్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఇద్దరు మనుష్యులు 5-6 అడుగుల దూరంలో ఎదురుబదురుగా కూర్చుని ఒక కలప దుంగ మీద రంపాన్ని ఉంచి అటూ ఇటూ లాగుతూ ఒక దుంగని కట్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాతి విభాగం చెక్క ముక్కల్ని కావలసిన ఆకారంలోకి చెక్కుకోవడం. ఇదిగో అమ్మ, దీన్ని ఉలి అంటారు. ఇదిగో ఇది గాజు, చిన్న చిన్న కత్తులు, చెక్కపైనంతా నున్నగా చేయడానికి వీటిని ఉపయోగిస్తారమ్మా. వీటిని రాస్పు, ఫైలు అంటారు. ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ గొప్ప కళా నైపుణ్యం ఉన్నవాళ్ళమ్మా. బొమ్మల ఆకృతి చెక్కేవాళ్ళు కదా, చాలా జాగ్రత్తగా మనస్సు పెట్టి పనిని ఎంతో ఇష్టంతో చేయాలమ్మా. అలాగే చేస్తారమ్మా కూడా వీళ్ళు. ఒకసారి బొమ్మని చెక్కడం మొదలుపెట్టాక బొమ్మని అద్భుతంగా చెక్కాలనే తాపత్రయం, కోరిక ఉంటుంది వాళ్ళకి. ముఖ్యంగా చక్రాలు అమర్చవలసిన బొమ్మల్ని, జంతువుల బొమ్మల్ని చాలా జాగ్రత్తగా చేయాలమ్మా అంటూ ఆ పక్కనే ఉన్న మరో విభాగానికి తీసుకువెళ్ళాడు లచ్చన్న వైష్ణవిని. ఇదిగో అమ్మ, ఇక్కడ ఆ బొమ్మలకి కళ్ళని చెక్కడం, బట్టల్లో ఉండే మడతలు, కుచ్చిళ్ళు స్పష్టంగా కనిపించేలా ఇక్కడ చేస్తారు. దీనికోసం ఇలా చిన్న చిన్న ఉలుల్ని, పరికరాలని ఉపయోగిస్తారు. ఆ తర్వాత ఇలా శాండ్ పేపర్తో నున్నగా అయ్యేలా రుద్దుతారు. ముఖ్యంగా ఈ బొమ్మల్ని తయారు చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్త, బొమ్మల్లో ఎక్కడా షార్ప్గా ఉండి ఆడుకునే పిల్లలకి గుచ్చుకునేలా ఉండకూడదు అని చెప్పి వైష్ణవిని మరో పక్కకి తీసుకువెళ్ళి, ఇదిగో అమ్మ, ఇక్కడ
ఆ తయారు చేసిన బొమ్మలకి రంగులు అద్దుతారు. అసలు రంగులు వేసే ముందు ప్రైమరీని వేస్తారమ్మా. తర్వాత పెయింటింగ్ అంతా చాలా సన్నని బ్రష్లతోనే చేస్తారు. ఈ రంగులన్నీ కూడా మన కూరగాయల నుంచి, పళ్ళ నుంచి తయారు చేసినవే ఉంటాయమ్మా. ఈ రంగులతోనే కళ్ళు అందంగా కనబడటం, ఆ బొమ్మ మొహంలో వ్యక్తం అయ్యే భావం, ఆ బట్టల డిజైన్లకుండే బోర్డర్లు అన్నీ చిన్న చిన్న బ్రష్లతో ఇక్కడ చేస్తారన్నమాట అంటూ మరో పక్కకి తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక్కో బొమ్మలో ఉండే పార్ట్లన్నీ విడివిడిగా పడి ఉన్నాయి. కొన్ని కొన్ని బొమ్మలకి జత చేయవలసిన చక్రాలు, కొన్ని బొమ్మలకి అమర్చవలసిన చేతులు, మరికొన్నిటికి అమర్చవలసిన ముఖాల బొమ్మలు, ఇలా రకరకాలు ఒక దళసరి బట్ట మీద పేర్చి ఉన్నాయి పొందిగ్గా. వాటిని అసలు బొమ్మల శరీరాలకి అతికించే వుడ్ గమ్ముని, వుడెన్ పిన్నుల్ని చూపించాడు లచ్చన్న వైష్ణవికి వివరిస్తూ. పిల్లలు లాక్కుంటూ ఆడుకునే బొమ్మలకి కట్టే ప్రత్యేకమైన సన్నని ఊచల్ని, వైరుని కూడా చూపించాడు. అక్కడి నుంచి మరో పక్కకి తీసుకువెళ్తూ అన్నాడు లచ్చన్న, ఇదిగో అమ్మా, ఇక్కడ అన్ని బొమ్మలకి న్యాచురల్ వ్యాక్స్ ఉపయోగించి ఆ బొమ్మలకి వేసిన పెయింట్ చక్కగా మెరుస్తూ చాలా రోజులు ఉండేలా ఫినిషింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఆ తర్వాత తయారైన బొమ్మలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చివరగా ఇక్కడ పరిశీలిస్తారు. దుంగల్ని ఎన్నుకునేటప్పుడు, వీటికి వేయవలసిన రంగుల్ని ఎన్నుకునేటప్పుడు కూడా మంచి క్వాలిటీవి ఎన్నుకుంటున్నారా లేదా అన్న చెకింగ్ ఉంటుందమ్మా అని చెప్పి మరో పక్కకి తీసుకువెళ్ళి, ఇదిగో ఇక్కడ బొమ్మల్ని పూర్తిగా ఆరేదాకా ఆరబెడతారు. ఆరిన తర్వాత జాగ్రత్తగా ప్యాకింగ్ చేస్తారు. ఆ ప్యాకింగ్కి వాడే మెటీరియల్ కూడా భూమిలో కరిగిపోయే మెటీరియలే ఉంటుంది. ఇదమ్మా ఈ ప్రపంచం, చూస్తుంటే నీకెలా అనిపించింది తల్లి అని అడిగాడు లచ్చన్న చివరిగా. అక్కడ ఆ బ్రహ్మ మనల్ని అందరినీ సృష్టించినట్టుగా మీరు ఈ బొమ్మలు సృష్టి చేస్తున్నారనిపించింది. ఇప్పటి వరకు ఆ బొమ్మల తయారీ గురించి లచ్చన్న చెప్పిందంతా మనస్సు పెట్టి తాదాత్మ్య భావంతో విన్న వైష్ణవి ఏదో అద్భుతమైన అనుభూతికి లోనవుతున్నట్టుగా అంది. వైష్ణవి ఇచ్చిన ప్రశంసకి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయిన లచ్చన్న, ఎంత చల్లని మాట చెప్పావు తల్లి. ఈ మాటని వీళ్ళందరికీ చెబితే పొంగిపోతారు, కానీ కేవలం ఆనందంతో కడుపు నిండదు కదమ్మా. పొట్టకి బువ్వ కావాలి కదమ్మా. బువ్వ కావాలంటే పైసలు కావాలి. మా చేతుల నిండా కూడా పైసలు ఉండాలంటే ఈ బొమ్మలకి దొరికే ధరలో మా న్యాయమైన భాగం మాకు దొరకాలమ్మా. అలా దొరకనీయటం లేదు ఈ మధ్య దళారులు. బొమ్మలకొచ్చే రేటులో వాళ్ళే ఎక్కువ భాగం దోచుకుంటున్నారు, శ్రీమంతులు అవుతున్నారు. మాకిచ్చేది చాలా తక్కువ. ఇదిగో ఈ అనంతబాబు ఆ దళారుల దోపిడీ ప్రమేయం లేకుండా డైరెక్ట్గా మేమే అమ్ముకునేలా మా చేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయిస్తాం అన్నారు. ఆ దేవుడు మా ప్రార్థనలన్నీ విని అనంతబాబుని మా దగ్గరికి పంపించినట్టుగా అనిపిస్తుంది. లచ్చన్న కళ్ళు అతి త్వరలో దగ్గర కాబోతున్న సుదూర స్వప్నాన్ని మనస్సులో తిలకిస్తూ వెలుగులు విరజిమ్ముతున్నాయి. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే అనంత్ తిరిగి వచ్చాడు. లచ్చన్న, అమ్మాయి గారికి అన్నీ వివరంగా చూపించావా అని అడిగాడు. నేను చూపించడం కన్నా అమ్మాయి గారే ఎక్కువ వివరంగా మనస్సు పెట్టి చూశారు అనంత్ బాబు. వైష్ణవి వైపు మెచ్చుగోలుగా చూస్తూ అన్నాడు లచ్చన్న. ఆ విషయం నాకెప్పుడో తెలుసులే అన్నట్టుగా చిన్నగా నవ్వాడు అనంత్. ఇక బయలుదేరదామా వైష్ణవి అన్నాడు వైష్ణవి వైపు తిరిగి. సరే అన్నట్టుగా తల పంకించింది ఆమె. బయలుదేరటానికి వెనుతిరిగిపోతున్నవాడల్లా ఆగి అన్నాడు అనంత్, భవిష్యత్తులో మీ బాగోగులన్నీ ఈ అమ్మాయి గారే చూసుకుంటారు అని. లచ్చన్న వదనంలో ఒక ఆనందవీచిక అలా కదిలి వెళ్ళిపోయింది. చాలా సంతోషం అనంతబాబు అన్నాడు. వస్తాను లచ్చన్న అని చెప్పి అనంత్తో పాటు బయలుదేరింది వైష్ణవి. కారు దగ్గరికి వస్తున్నప్పుడు అన్నాడు అనంత్, నీకు పరీక్షలేవీ లేకుండా తీరికగా ఉన్నప్పుడు చేనేత వింగికి తీసుకువెళ్తాను. వీళ్ళు తమ ప్రోడక్ట్ని తామే అమ్ముకునే విషయంలో నువ్వు వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండాలి.
తను డ్రైవింగ్ సీటులో కూర్చుని వైష్ణవి కోసం ఇటువైపు డోర్ తెరుస్తూ అన్నాడు అనంత్. కారులో కూర్చుంటూ అంది వైష్ణవి, నాకు కూడా ఒక ముఖ్యమైన ప్రశ్న వెయ్యాలని ఉంది మిమ్మల్ని, కానీ అంటూ సందేహాత్మకంగా ఆగిపోయింది. ఏమిటా ప్రశ్న? వెంటనే వేసేస్తే వెంటనే జవాబు కూడా ఇచ్చేస్తాను, కారు స్టార్ట్ చేస్తూ అన్నాడు అనంత్. అదేలేండి, ప్రశ్న అంటే ప్రశ్న కాదు, చిన్న సందేహ నివృత్తి అంది. తీర్చుకో మరి అన్నాడు అనంత్. మీరు నాకు అడగకుండానే ఉద్యోగం ఇచ్చేస్తున్నారే, నాకు ఓ మంచి ఉద్యోగం వచ్చి వెళ్ళిపోవాల్సి వస్తే సరదాగా అన్నట్టుగా ప్రశ్నించింది వైష్ణవి. ఇంతకన్నా మంచి ఉద్యోగం ఇంక ఎక్కడా నీకు దొరకదు. ఎక్కడ దొరికినా అంతకన్నా ఎక్కువ జీతం నేను ఇస్తాను కనుక. ముఖ్యంగా ఏమిటంటే నీలాంటి మంచి మనసున్న వాళ్ళ అండదండలు వీళ్ళకి కావాలి. నా పనిలో నేను ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఉంటాను. అందుకోసం కొంతమంది ఉద్యోగస్తుల్ని ఏర్పాటు చేసిన వాళ్ళు ఆ మధ్య దళారుల్లా తయారెవరని, వాళ్లతో కుమ్మక్కవరనే నమ్మకం ఏముంది? ఇటువంటి పనికి నీలాంటి మనసున్న నిజాయితీగా ఆలోచించే వ్యక్తుల అవసరం ఎంతైనా ఉంది రోడ్డు వైపు చూస్తూ అన్నాడు అనంత్. వైష్ణవికి ఇంకా ఏం చెప్పాలో అర్థం కాలేదు. తన చేతి వేళ్ళని తనే పరిశీలించుకుంటూ ఉండిపోయింది 2 క్షణాల సేపు. 2 క్షణాల నిశ్శబ్దం తర్వాత అన్నాడు అనంత్, నీకింకో ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి, కానీ అది ఇప్పుడు కాదు. ఇలా అంటున్నప్పుడు మాత్రం అతని గొంతు, మాట్లాడిన ఆ తీరు 2 క్షణాల క్రితం మాట్లాడుతున్నప్పుడులా లేదు. ఏదో సుందరమైన సుదూర స్వప్నాన్ని ఎంతో ఇష్టంగా వీక్షిస్తూ మాట్లాడుతున్నట్టుగా ఉంది. అది లీలగా వైష్ణవి మనస్సుని తాకనూ పోలేదు, కానీ ఆమెకు అర్థం కాలేదు. ఆ తర్వాత అనంత్ ఏం మాట్లాడలేదు. గంభీరంగా ఉన్నట్టుగా ఉన్న అతన్ని చూసి వైష్ణవి కూడా పెదవి కదపలేకపోయింది. కొన్ని క్షణాల తర్వాత అతనే అన్నాడు, వైష్ణవి, నువ్వు చదువు కోసం ఎక్కువ సమయం కేటాయించవలసి వచ్చినప్పుడు అమ్మకి చెప్పేయి, రావడం కుదరదు కొన్ని రోజులు అని. అలా అన్నాడే గాని అతని హృదయం అతన్ని పరిహాసం ఆడింది. ఏ అబద్ధాల అందగాడా, ఏదో వైష్ణవి కోసం అలా చెప్పేస్తున్నావు కానీ ఆమెను చూడకుండా నువ్వు ఒక్కరోజైనా ఉండగలవా అని. నిశ్శబ్దంగానే అతని హృదయం అతనికి తెలియకుండానే జవాబు పలికింది, అవును కదూ అంటూ. వైష్ణవి, నీకు ఎలాంటి ఉద్యోగం చేయాలని ఉంది? నీ కలల ఉద్యోగం ఏమిటి అడిగాడు అనంత్. ఏమో, ఇంకా ఆ విషయంలో ఒక స్పష్టత రాలేదు. నా శక్తి సామర్థ్యాలను కూడా అంచనా వేసుకోవాలిగా అంది వైష్ణవి. ఇలా వీళ్ళు మాటల్లో ఉండగానే కాంతమ్మగారి ఇల్లు వచ్చేసింది. కారు దిగిన వైష్ణవి వైపు తన కళ్ళ నిండుగా చూసుకుంటూ ఆమెని అన్నాడు అనంత్, ఓకే బై వైష్ణవి అంటూ. ఆ కళ్ళ నిండుగా చూసుకోవటం ఏమిటో వైష్ణవికి మాత్రం అర్థం కాలేదు. కదలి వెళ్ళిపోతున్న కారుని మాత్రం 2 క్షణాల సేపు అలానే చూస్తూ ఉండిపోయింది. సశేషం. ఇదండి ఇవాల్టి కథ. నేను ఈ ఎపిసోడ్ పెట్టడం కాస్త ఆలస్యమైంది. మరి మీరు మర్చిపోకుండా ఈ సీరియల్ గురించి తప్పకుండా వినాలని కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో తొందరలోనే ముందుకు వస్తాను మీ ముందుకి.